ఆ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ఆఫీస్ వ్యవహారం రాజకీయ ఉద్రిక్తతకు కేంద్ర బిందువుగా మారిందట. 5 ఏళ్లుగా పార్టీ కార్యాలయం విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య అగ్గి రాజుకుంటూనే ఉందట. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ పెట్టే వరకు పరిస్థితి వెళ్ళిందట. అసలు ఆ పార్టీ ఆఫీస్ విషయంలో రెండు పార్టీలు నువ్వా నేనన్నట్లు ఎందుకు వాదనలు దిగుతున్నాయి? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వైరానికి దారితీసిన పరిస్థితులేంటి? రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసిన ఆఫీస్ ఇష్యూ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మనుగూరు మున్సిపాలిటీ పరిధిలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు 2019లో తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేశారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. 2019 వరకు ఇంటి పన్ను కట్టామని, అనంతరం పన్ను కట్టడానికి వెళ్తే మున్సిపాలిటీలో అప్పటి మున్సిపల్ కమిషనర్ కట్టించుకోలేదన్నారు. దీని వెనుక ఆనాటి ఎమ్మెల్యే రేగా కాంతారావు కుట్ర ఉందని విమర్శించారు. రేగా తప్పుడు పత్రాలు సృష్టించి కార్యాలయాన్ని కబ్జా చేశారని కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయం విషయంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పొదెం వీరయ్య, బలరాం నాయక్, వనమా వెంకటేశ్వర్లు మనుగూరులో కబ్జాకు గురైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అప్పటి అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావు అధికారంతో కార్యాలయాన్ని కాపాడుకున్నారట. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టడం కోసం 2008లో పిలారి సత్యనారాయణ అనే వ్యక్తి ఈ స్థలాన్ని రాసి ఇవ్వగా ఆ పత్రాలు 2019 వరకు కట్టిన ఇంటి పన్ను పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ అప్పుడు తమకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు 2023 ఎన్నికల ప్రచారంలో మనుగూరు పర్యటనకు వచ్చిన ఆనాటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన రేగాకు బుద్ధి చెప్పి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారట. అనుకున్నట్టుగానే 2023 శాసనసభ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో పినపాక కాంగ్రెస్ కార్యకర్తలు సమయం కోసం వేచి చూసి అనుకున్నట్టుగానే మనుగూరులో బీఆర్ఎస్ కబ్జా చేసిన తమ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ బయటపడేసి పెట్రోల్ పోసి తగిలిబెట్టారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఇరు పార్టీల నాయకులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ కార్యాలయం దగ్గరికి ఎవరికీ అనుమతి లేకుండా 144 సెక్షన్ అమలు జరుగుతోంది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఏ పార్టీ నాయకులు అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పార్టీ కార్యాలయం విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోందట. అయితే మాజీ ఎమ్మెల్యే దగ్గర పీఏగా పనిచేసిన వ్యక్తి పేరు మీద ఆ కార్యాలయ పత్రాలు ఉన్నాయని, ఆ వ్యక్తి అధికార కాంగ్రెస్ నేతలకు టచ్లోకి రావడంతో కార్యాలయం వివాదం మరింత రాజుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇరు పార్టీల అధిష్టానాలు కార్యాలయం గొడవపై ఎటువంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.